మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి. వృషభ లగ్నం వారు గుర్తుపెట్టుకోండి, సప్తమ స్థానాధిపతి కుజుడు అవుతాడు. వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు. ఎలా అయితే మేషానికి లగ్నాధిపతి కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు అని చెప్పామో, ఇక్కడ రివర్స్ అవుతుంది. అలాంటప్పుడు ఎలాగైతే మనం మేషం వారికి శుక్రుడు బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్పాము, ఇక్కడ కూడా కుజు శుక్రుడు బాగుండాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా శుక్రకుజుడే అవుతారు కానీ కొంచెం రివర్స్ అవుతారు. లగ్నాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి కుజుడు. అయితే వృషభం వారికి ఏంటంటే, వివాహము తర్వాత దూర ప్రాంతాలకు వెళ్ళడం లాంటిది ఇన్బిల్ట్గా యోగం ఉంటుంది. కానీ కుజుడు కనుక బాగున్నాడా వీళ్ళకి అంటే, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం, మంచి మిత్రక్షేత్రాల్లో ఉన్నాడు, మిత్రగ్రహాలతో ఉన్నాడు, వివాహం అయినప్పటి నుంచి బాగుంటుంది. అయితే ఈ కుజుడు మీరు వివాహం చేసుకునేటువంటి అవతల వారి జన్మజాతకంలో ఉండే సప్తమాధిపతికి మిత్రులు అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళకి కుజుడు అయ్యాడు సప్తమాధిపతి, అవతల వాళ్ళకి శని అయ్యాడు. అది పాడైంది, ఆ శని కూడా పాడవడం జరిగింది, కుజుడు ద్వారానే ఇబ్బంది పడింది. అప్పుడేంటి పరిస్థితి అంటే, వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఇబ్బంది వస్తుంది. అలాగే మీ జన్మజాతకంలో కుజుడు బాలేడు, అప్పుడేంటి, ఎన్నో గొడవలు అవుతాయి. కుజుడు గొడవలకు కారకుడు కదా. ఒక వివాహం అనగానే గొడవ అవుతుంటుంది, కుజుడు పాడైపోయింది. అలా కాకుండా కుజుడు బాగున్నాడు అనుకోండి, ఏం జరుగుతుందంటే, వివాహం చేసుకున్నప్పటి నుంచి వృషభం వారికి భూమి మూలంగా కలిసి వస్తుంది. అంటే ల్యాండ్స్ మూలంగా కలిసి రావడం జరుగుతుంది. అబ్బా నిజమా అండి అంటారు, నిజమే. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ కుజుడు శుక్రుడు అనుకున్నాక దాని తర్వాత మీరు తీసుకోవాల్సింది 12వ స్థానాధిపతి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 12వ స్థానాధిపతి కూడా కుజుడే అవుతాడు. అంటే వివాహం తర్వాత ఉండేటువంటి లైఫ్ ఏదైతే ఉందో అది 12వ స్థానాధిపతి కుజుడు డిసైడ్ చేస్తాడు. అలాగే కుజుడితో పాటు కుజుడు ఇంకో గ్రహానికి అందిస్తాడని చెప్తున్నాం ప్రతిసారి మనం, ఎందుకంటే శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయం ఇది. ఇంకో గ్రహానికి అందిస్తాడు. ఆ అందించిన గ్రహం ఎలా ఉందో కూడా చూసుకోవాలి. అది ఇండివిజువల్గా ఎవరికి పర్సనల్ చార్ట్ వాళ్ళకు ఉంటుంది. ఇది జనరల్గా చెప్పేటువంటి అంశం కుదరదు ఇది, ఎందుకంటే ఇది ఇండివిజువల్ అనమాట. కాబట్టి అది చూసుకోవాలి. అయితే ప్రధానంగా మాత్రం ఈ శుక్రకుజులని చూసుకోవాలి వృషభ లగ్నంలో జన్మించామంటే. అలాగే మీరు వివాహం చేసుకునేటప్పుడు ముఖ్యంగా అవతల వాళ్ళ పంచమాధిపతి మీ పంచమాధిపతి, ఎందుకంటే ప్రేమకు కారకుడు కదా పంచమాధిపతి, అలాగే సంతానానికి కారకుడు కదా. సో మీ పంచమాధిపతి ఎవరు? బుధుడు. మీ బుధుడు అవతల వాళ్ళ పంచమాధిపతి ఎంతవరకు సింక్రనైజ్ అయ్యాడు, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే దీంతో పాటు ఇక్కడ ఈ పంచమాధిపతి బుధుడు కనుక మీకు బాగున్నాడా, సంతానం కలిగినప్పటి నుంచి ఒక్కొక్క జాతకానికి ధనయోగం ఒక్కొక్క వాటి మూలంగా ఉంటుందండి. వృషభ లగ్నానికి ప్రధానంగా బుధుడు బాగున్నాడంటే సంతానం కలిగినప్పటి నుంచి గొప్ప ధనయోగం పడుతుంది. అంటే ఏంటి అంటే, మీరు చేసినటువంటి పుణ్యము మీ సంతానం తీసుకొస్తుంది అన్నమాట మీ దగ్గరికి. కాబట్టి బుధుడు బాగుండాలి. బుధుడు బాగుంటే కనుక మీకు ధనయోగం అనేటువంటిది పడుతుంది. మీ యొక్క బుద్ధి ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా, ప్లానింగ్ ద్వారా ధనయోగం అనేటువంటిది పడుతూ ఉంటుంది. అలాగే దీంతోపాటు కుటుంబ స్థానాధిపతిని కూడా తీసుకోవాలి. కుటుంబాధిపతి సంతానకారకుడు బుధుడే అయ్యాడు ఇక్కడ. కాబట్టి ఏమిటి, మీరు
సంతానం ఒకవేళ కలగట్లేదండి, వృషభ లగ్నం వారు వివాహం చేసుకున్నారు, అప్పుడు విష్ణు సహస్రనామాలు చదవాలి. వివాహం అవ్వట్లేదండి, స్కందుని యొక్క ఆరాధన చేయాలి. వివాహం తర్వాత ఇబ్బంది వస్తుందండి, కుజగ్రహం దగ్గర, శనిగ్రహం దగ్గర, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయాలి. ఇలా గనక చేస్తూ ప్రధానంగా మీకు ఎవరికైనా వివాహం అవ్వట్లేదు అన్నప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే నామస్మరణ, వివాహమై ఇబ్బంది పడుతున్నాము అనుకున్నప్పుడు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః అనే నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను ఆఖరిలో ఇంకేమేమి చూసుకోవాలో చెప్తానన్నాను కదా. మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అయ్యేలా చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి, 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతో పాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి ఆ అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట. అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చైర్ బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చైర్ మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుందో నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటుపెట్టి నేను ఆనందింపజేసేలా చేస్తాను అంటే ఏంటి, శుక్రకుజులు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి, నవ్వడానికి, అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది. ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కుకారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడైన బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు. కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు, అర్థం కాదయ్య బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడాల్సింది గురువు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ కూడా బాగుందనుకోండి, వీరిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలికి ఇస్తూ ఉంటుందన్నమాట, ఆ రకంగా. అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే, ఇద్దరికి శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది, రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే, ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది,
ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య ఏమో పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి. ఈ రకంగా చూడాలి. కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయా లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను, ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.